రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మ్యాగీ చేస్తున్నాను. ఇది కడలు నదిలాగా ఉంటుంది కదా, మన ఎన్ని రకాలుగా చేసిన వంటలు మాత్రం సముద్రం లాంటిదన్నమాట. ఈ సముద్రంలో వేదటం చాలా కష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనకి గుర్తొస్తూ ఉంటుంది, చేయవలసి వస్తుంది. మహానుభావుడు మా మనవడు చెప్పాడు. అర్థమైందా? మా మనవాడు చెప్పాడండి. చూడండి, ఇలా చేసుకుని తినండి. మీరు అసలు అంతే ఫ్లాట్ అయిపోతారు. మీ పిల్లలకు పెట్టండి, సరేనా? ఎన్నో రకాలు చేశారు కదా, చాలామంది చేశారు. ఇప్పుడు నేను ఇంకొక రకం అనుకుంటా, తెలియదు, లేకపోతే చేసి ఉండొచ్చు. కానీ నాకు నచ్చింది ఇది బాగా, అందుకని నేను చేస్తున్నానండి. చూడండి చూడండి ఎలా ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం అనిపించిందండి. రాత్రి కలర్ఫుల్గా ఉంది, వాడు తిన్నాడు తీసుకొని. నేను చేస్తాను. ఉల్లిపాయ కొంచెం అట్లా అంటే వేగక్కర్లేదు, కొంచెం ఇదైతే చాలన్నమాట. సముద్రం లాంటిది, ఆడదాన్ని తెలుసుకోలేదంట, సముద్రం లోతు తెలియదంట. అర్థమైందా? అట్లానే ఈ కూరలు ఎన్నో రకాలు వండిని రకరకాలుగా చేస్తున్నాం కదా మనం. అలాగే ఇలాంటివన్నీ సరే, ఎంత బాగుందో. ఒక్కసారిగా చేసేయాలా అనిపించేస్తుంది నాకు. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. చూడండి చాలా బాగుంది అసలు. ఇదిగోండి కరివేపాకు, కొంచెం కరివేపాకు. చూస్తారా, చాలా రుచిగా ఉంటాయి. రుచి వేదిక చూడట్లేదు, చేసుకోవటం లేదు, తినటం లేదు. ఇదే బాధ మీకు నాకు, ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను నేను, తినండి చేసుకోండి అని. మీరు తింటలేదు. వినాలి కదా, పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. ఒక్కటన్నా ఒక్కొక్కటి విన్నారనుకోండి, ఇంకొకటి చెప్తారేమని భయమా? ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఒకదాని అంటే ఒకటి వేసుకోవటమేనండి, ఏం లేదు. చూసారా ఎంత బాగుందో చూడటానికి కదా. చూడటానికి కాదండో, తినటానికి కూడా బాగుంటుంది మనకి. అర్థమైందా? అదిగోండి టమాటా వేస్తున్నా. పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చిగానే ఉండాలంట, ఉంటేనే బాగుంటుంది అట్ట. కొంచెమే కాదు, టమాటా. చూడండి ఎన్ని రంగులు, ఎన్ని పూలు, ఎన్ని సొగసలిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు, ఎంతో రసికుడు దేవుడు కదా. చూడండి ఎంత బాగుంది. చాలా బాగుందండి, మర్చిపోలేకపోతున్నాము. వంటలు చేసి మర్చిపోలేకపోతున్నాను. మీరు చేశారు కదా. కొన్ని పచ్చిగా ఉంటే
చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని మాడిపోతే టేస్ట్ వస్తుంది కదా. మీకు తెలుసా ఇది? మా మా అక్కయ్య గారి కొడుకున్నాడు, మా కొడుకు. అయితే వాడు ఏం చేస్తాడంటే, మమ్మీ నువ్వు కరెక్ట్గా దోశ వేస్తావు కదా, కాసేపు మర్చిపో మమ్మీ దోశ గురించి, అట్లా వేస్తేనే తింటా అంటాడు. వాళ్ళ అమ్మ వేస్తే నచ్చదు వాడికి, నేను వేస్తే మాత్రం సూపర్గా నచ్చిద్ది వాడికి. అలా కరెక్ట్గా వేస్తానని. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. దాంట్లో ఇది ఉండదు కదా, కొంచెం అలాగే కారం కూడా, ఎందుకంటే కారం ప్రియులం కదా మేము, కొంచెం దాకా అదిరిపోవాలి మాకు. ఇదిగోండి కొంచెం కారం. అయిపోయిందండి, మ్యాగీ అయిపోయింది. చూసారా, మ్యాగీ వేసేద్దాం, చూసేద్దాం, తినేద్దాం, పెట్టేద్దాం కదా. చాలా బాగుందండి, చూడండి మన మ్యాగీ. చూసారా, ఇలా పిల్లలకి చేసి పెట్టారనుకోండి అంతే, రోజు మ్యాగీ కావాలి మమ్మీ, మ్యాగీ చేస్తావా, వచ్చేస్తా స్కూల్ నుంచి త్వరగా వస్తా, సరేనా, ఆడుకోను బయట ఆడుకోను అంటారు. బయట ఆడరు తిన్నవాళ్ళు, తెలిసిందా. చూడండి సూపర్గా ఉంది కదండి. ఇది ఎరగకూడదని ఇట్లా చేస్తున్నాను నేను, కానీ కలవట్లేదండి నూడిల్స్లో. మన బజార్లో కూడా నూడిల్స్ అమ్ముతారు కదా, ఆ నూడిల్స్ ఇట్లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా. అది కూడా చేద్దాం రేపు, సరేనా. రేపు ఎల్లుండో చేస్తా, మీ ఇష్టం. అయిపోయింది. చూసారా, చాలా బాగుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒకసారి. చేసారు ఆఫ్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. మాడిపోతుందని చెప్తున్నారు. సైకిల్ చేస్తాను మా మనవడు. చూడండి అయిపోయింది. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఈ మసాలా వేసేస్తున్నా, మ్యాగీలో వచ్చే మసాలా అన్నమాట. మీరు కూడా ఇలాగే చేసి పెట్టేసేయండి మీ పిల్లలకి, అద్దరిపోతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు సహజంగా ఈ నూడిల్స్ వీటి మీద డిపెండ్ అవ్వను, తినను ఎక్కువ, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇవి చేసే ఇవి ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటే మనం నీట్గా వస్తాయి ఇలాంటివి. ఈ వేడి మీదే వేసేయాలి, స్టవ్ బంద్ చేసేసి ఆ మసాలా వేసుకుంటే బాగుంటుంది. చూసారా, మ్యాగీ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, కానీ ఎరగని మొక్కండి ఎక్కువగా, సరేనా.
మనం సేమియాతో ఇలాగే అన్నీ చేసుకోవచ్చు. సేమియాతో కూడా చేసుకోవచ్చు ఇలాగే. మనం మామూలుగా ఉప్మా చేస్తాం కదా, సేమియా పొడి పొడిలాడుతూ ఇలా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. సరే, ఇది ప్లేటింగ్ పెడతా, చక్కగా చూపిస్తా మీకు. చూసి ఆనందించండి, చేసుకోండి, తినండి. మ్యాగీ ఎలా వచ్చింది? బాగా వచ్చింది కదా. చాలా బాగుంటుందండి. మన పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చూడండి, అసలు వదలరు. మీరు బయట ఆడుకోవద్దు అంటే చాలు, ఆడుకోరు. మ్యాగీ చేసి పెడతాను రా అని చెప్పండి, అంతే, ఆడరు పిల్లలు కదా. చూసారా, చూడండి ఇలా ఇలా చూడండి, చాలా బాగాలే. సరేనండి, చేసుకోండి, తినండి, సరేనా. లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్ ఇవన్నీ ఇచ్చేయండి. బెల్ కూడా ఇచ్చేయండి త్వరగా, సరేనా. చూడండి, ఏది ఉంచుతావో ఒకటి ఉంచేసి.